ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పడకేసిన పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కటవరం పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. మండల గ్రామమైన కటవరంలోని కోటంరాజు నగర్లో శుక్రవారం పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామాల్లో పడకేసిన సమస్యలను పరిష్కరించడమే గ్రామ ప్రత్యేక అధికారిగా తమ బాధ్యత అన్నారు. స్థానిక దళితవాడలో పేరుకుపోయిన మురుగు కాల్వల పూడికలను జేసీబీ సాయంతో తొలగింపచేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశానుసారం గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, త్రాగునీరు, వీధి దీపాలు, సీసీ రోడ్లు తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై బాధ్యత వహించాలని పంచాయతీ సెక్రటరీలను కోరారు. అంతేకాకుండా శరవేగంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నామని, సెన్సస్ నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లకు సహకరించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి మోహిద్దీన్, సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మనం తెనాలి మండలం కటివరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం ఈ కోటంరాజు నగర పరిసర ప్రాంతాల్లో అంతా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిన్న నేను ఇక్కడ గ్రామ సభకు వచ్చాను. ఈ గ్రామ సభకు వచ్చినప్పుడు చిన్న గ్రీవెన్స్ వస్తే ఆ గ్రీవెన్స్ పరిశీలించే క్రమంలో ఈ కాలనీలోకి వస్తే అంత కాలువ అంతా శుభ్రంగా లేదు, అంత చెత్త చెదారం అంతా దాంట్లో వేసేసి, అట్లాగే కాలనీ లోపల ఉన్న కాలువలు కూడా కొంచెం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నట్టుగా గమనించాం. ఇందులో భాగంగానే ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేశాను. ఈరోజు ఉదయాన్నే ఎర్లీగా ఈ కాలనీని ఒక డ్రైవ్ లాగా టేకప్ చేసి, ఇది కొంచెం ఎస్సీ కాలనీ కాబట్టి ఇక్కడ శానిటేషన్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ మాకు ప్రత్యేక అధికారులందరికీ సమావేశం ఏర్పాటు చేసి పారిశుద్ధ్య నిర్వహణ, అట్లాగే మరి వీధి లైట్లు, ఇవన్నీ కూడా ప్రథమ ప్రాధాన్యత, డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఇవన్నీ గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా చేయాలి. ప్రత్యేక అధికారుల పాలనలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా వారి సమస్యలు పరిష్కరించడమే మన ప్రధాన అజెండా అయి ఉండాలని మా అందరికీ దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ప్రతి విలేజ్లోనూ ఇప్పటికే మనం నందివెలుగు, పెదరావూరులో కూడా డ్రైవ్ కండక్ట్ చేసాం, ఇక్కడ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక అధికారి వచ్చి ఏదో కాసేపు నిలబడినంత మాత్రాన పనులు అవుతాయని కాదు. పంచాయతీ సెక్రటరీస్ కొంచెం బాధ్యత తీసుకొని ఇది ఒక రెగ్యులర్ మోడ్లో చేయాలి. ఎప్పుడైనా కానీ మనం ఏదో ఈ రోజుకి చేసేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతిసారి పర్యవేక్షణ జరగాలి. ఖచ్చితంగా శానిటేషన్, వీధి దీపాలు, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్లో ఇవన్నిటి ప్రథమ ప్రాధాన్యత అంశాలుగా టేకప్ చేసి సెక్రటరీలందరూ